ప్రేక్షకులకు నమస్కారం అండి. గలిజేరు చాలా మందికి తెలిసింది. ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు ఇలా ఉంటాయండి. ఈ ఎర్ర గలిజేరు అనే దాన్నే అటుక మామిడి అంటారు, అంబటి మాటి కూర అని కూడా అంటారు. చాలా మంది ఏంటంటే తెలియక ఇది గలిజేరు అనుకుని వాడేస్తున్నారండి. గలిజేరు కాదు ఇది. దీనికి వాంతి చేసే గుణం అవుతుందండి. వేరైతే కనుక ఎక్కువ వాంతులు చేస్తుంది, సమూలం అయితే అంత ఎక్కువ ఉండదు. ఈ అటుక మామిడిలోనే తెల్ల తీగలు ఉంటాయి, దాన్ని కూడా గలిజేరు అనుకుంటున్నారు కన్ఫర్మ్ గానే. అలా కాదు, గలిజేరు అనేది మెత్తగా ఉంటుందండి. కాడ కొంచెం లావు ఉంటుంది. అటిక మామిడి అనే దాని కాడ కొంచెం సన్నగా ఉండి పింక్ కలర్ చిన్న చిన్న పువ్వులు పోస్తుంది. గలిజేరు అనేది తెల్ల పువ్వులు పోస్తుంది. అది ఆకు దళసరి ఎక్కువ ఉంటుందండి దీని మీద ఉండి, దాని కాడ అనేది కొంచెం లావుగా ఉండి చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది అనమాట. ఆ తెల్ల గలిజేరుకి అటుక మామిడికి తేడా తీసుకోవాలి. పునర్నవ అంటారు. పునర్నవ అంటే ఏంటంటే ఇది ఏదైతే కిడ్నీలు కానీ లివర్ కానీ చెడిపోతాయో, స్ప్లీన్ కానీ, వాటిని మళ్ళీ కొత్తదనం తీసుకొచ్చి వాటిని బతికించి వెనక్కి తీసుకొచ్చి పునర్నవ ఆ అవయవాలకు మళ్ళీ జీవితం ఇస్తుందని అర్థం అనమాట. ఇక్కడ దీన్ని కూడా తప్పనిసరిగా శుద్ధి చేసుకునే వాడుకోవాలండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు శుద్ధి చేయకుండా వాడేయడం వల్ల. కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఆయుర్వేదంలో చాలా మూలికల్ని శుద్ధి చేసి వాడుకోవాలండి. శుద్ధి చేయకుండా ఉన్నాయి అతి కొద్దిగా ఉంటాయి. నేను అనేక వీడియోల్లో చెప్తున్నాను. శుద్ధి చేయకుండా ఉండే అవి ఏంటంటే ఉసిరి, లేకపోతే వాయువిడంగాలు, ఇలాగా మన తిప్పతీగ, ఇలాగా అతి కొద్ది మూలికల మట్టికి శుద్ధి చేయకుండా వాడుకోవచ్చండి. బెల్లం లాంటివి, తేనె లాంటివి, ఇలాంటివి అనమాట. తేనె కూడా శుద్ధి చేస్తారు. ఎలాగా అంటే పసుపేసి 1 లీటర్కి ఒక 5 గ్రాముల దాకా పసుపేసి బాగా కలిపి ఎండలో పెడితే 2-3 రోజులు ఆ పైకి తెట్టు కింద తేరింది తీసేయాలండి. అలా శుద్ధి అవుతుంది. అలాగే తేనెకి విరుగుడు నిమ్మకాయ. తేనె ఎవరు తీసుకున్నా సరే ఒక 3 నుంచి 10 డ్రాపులు నిమ్మకాయ వేసుకోకుండా తీసుకోవద్దండి. ఎందుకంటే తేనెటీగలు విషపు వృక్షాల నుంచి పట్టుకొచ్చినాయి అనుకోండి తేనె, మనకి కొన్నిసార్లు ఎలర్జీ వచ్చి ఊపిరి ఆగిపోయేటంత పర్యంతం అవుతుంది ఎక్కువ డోసు తీసుకోవడం వల్ల, అందులో ఎలర్జీ వల్ల. తేనె అంటే అందరికీ పడుతుంది అనేది కళ్ళు మూసి తీసేసుకోవద్దని భ్రమలో ఉండొద్దు దయచేసి. కొంచెం నిమ్మరసం అనేది తేనెకి విరుగుడు అనమాట ఆ విషయాలకి. అందుకు ఒక 5 నుంచి 10 చుక్కలు ఎంతో కొంత నిమ్మరసం కలిపి తీసుకోవడం అనేది తేనెలో ఎప్పుడు కూడా సజెస్టబుల్ అండి. అలాగా ఈ గలిజేరుని వాడుకునేటప్పుడు మీరు అది గలిజేరా లేకపోతే అటుక మామిడ, ఈ డిఫరెన్స్ తెలుసుకోకుండా వాడొద్దండి. అటుక మామిడి అనేది ఏం చేస్తుందంటే పొట్టని శుద్ధి చేయడానికి, పైన లంగ్స్ నుంచి పైన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. అది 1 తులం నుంచి 1.5 తులం దాకా ఇస్తే ఏమవుతుందంటే వాంతులు అవుతాయి. దాని వేరైతే 1 పావు తులం తీసుకున్నా కూడా వాంతులు అవుతాయి అనమాట. అలాగే ఇది ఎవరికైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఇలాంటివి ఆగిపోతాయో అటువంటి వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట, పర్ఫెక్ట్ గా బ్లీడింగ్ అవటానికి. కానీ ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు దీన్ని తినకూడదండి. అది పొరపాటుని మీరు గలిజేరు అనుకుని అటుక మామిడి తినేశారు అనుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి అవకాశం ఉంది. అంచేత ఏదైనా సరే, ఏ మూలికైనా సరే మీరు వీడియోల్లో చూసి గబగబా వాడేసుకోవద్దండి. అంటే మేము వీడియోలో చెప్పే చిన్న చిన్న చిట్కాలు చెప్తాం. అందులో పెద్ద పెద్ద ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని మూలికలను కలిపి చేసుకునే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పాం అనమాట. చిన్న చిన్న వ్యాధులకి ఊరికే ఒక ప్రివెంటివ్ కింద, అంటే ఫస్ట్ ఎయిడ్ కింద వాడుకోవడానికి మాత్రమే వీటిని మేము చెప్పే చిట్కాలను వాడుకోండి. చాలా మంది ఫోన్ చేస్తారు మూత్ర ప్రాబ్లం గురించి, ఈ మందు వాడుకోండి, ఇది వాడుకోండి అంటే. అందులో ఒక మూలిక గురించి చెప్పాం అనుకోండి, ఆ మూలిక వాడేసుకుంటే తగ్గిపోతుందండి, ఏదైనా చిట్కా చెప్పండి అని ఫోన్ చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి ఫోన్లు చేయొద్దు. అలా చిట్కాలు చెప్తే ఏమవుతుందంటే ప్రమాదం. మీరు మూలికను గుర్తించలేకపోయారు అనుకోండి, ఒక మూలిక బదులు ఇంకొక మూలిక వాడారు అనుకోండి, ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ అటుకుమాడి జాతి అంటే గలిజేరులోనే ఇది ఒక జాతి, ఎర్ర గలిజేరు అంటారు. ఏ మూలికైనా సరే ఆదివారం తీయమని చెప్తూ ఉంటాను నేను. అలాగే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని జాగ్రత్తగా వేరుకి ఏమీ లేకుండా చూసుకుని ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని పాలావిరి మీద ఒకసారి ఉడకబెట్టండి. లేకపోతే గలిజేరు ఏ రకం మీరు తీసుకున్నా సరే ఆవు పాలతో కలిపి తీసుకుంటే ఆటోమేటిక్గా అది డీటాక్స్ అయిపోతుంది అనమాట. అంచేత దాన్ని ఆవు పాల మీద ఉడకబెట్టుకోవడం అంటే, ఒక పొడవు గిన్నెలో ఆవు పాలు పోసి దానిపైన గుడ్డ కట్టి ఆ గుడ్డలో ఈ పౌడర్ వేసి ఈ మూలికని ముక్కలు దానిపైన మూత వేస్తే కింద సన్న మంట పెడితే వచ్చి ఆవిరి మీద ఉడుకుతుంది ఆ మూలిక. అప్పుడు పూర్తిగా శుద్ధి అయిపోతుంది అనమాట. ఎటువంటి ప్రమాదం ఉండదు. అంటే ప్రమాదమైనా మనకి ఇమీడియట్ గా గుర్తించేలే ఉండదండి, లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే శుద్ధి చేసామో మనం ఆ మూలిక, మీరు అనుకున్న దాని మీద 2-3 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో ఏమంటారంటే అమృతీకరణ అంటారు ఈ శుద్ధి చేయడం.
అంటే ఒక మూలిక నిజంగానే అది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ ఈ శుద్ధి చేయడం వల్ల దాని శక్తి ప్రభావం చాలా ఎక్కువయ్యి మీకు అతి తొందరగా వ్యాధి తగ్గడం అనేది జరుగుతుందండి. కడుపులో ఆమం పెరిగిపోయింది, దానివల్ల మీరు కడుపులో బాధగా ఉంది, ఇబ్బంది ఉంది, అటువంటిప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క రసాన్ని కొద్దిగా ఒక 10 డ్రాపులు తేనె కలిపి తీసుకున్నారనుకోండి, 1 తులం 1/2 తులం అంటే మీ బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాలి. లేదు అల్లం రసం, కొద్దిగా అల్లం రసం కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. అల్లం రసం ఒక 5 నుంచి 10 గ్రాములు తీసుకుంటే ఇది ఒక 10 నుంచి 20 డ్రాపులు చాలండి. వేరు రసం అయితే 5 డ్రాపులే సరిపో, చక్కగా వాంతి అవుతుంది అనమాట. వాంతి అవ్వలేదనుకోండి ఆ డోస్ మీకు సరిపోదని అర్థం. కొంచెం పెంచుకోండి, 1-2 చుక్కలు అంతే తప్ప ఎక్కువగా పెంచేయద్దు. ఎక్కువగా పెంచితే ఎక్కువ వాంతులు అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇటువంటి మూలికలను మీరు వాడేటప్పుడు ఏం చేయాలంటే ఆ మూలిక గురించి పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా, జాగ్రత్త కాదు వాడుకోవడం మంచిదన్నమాట. ఇది బ్రాంకైటిస్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఇది తెలియక ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువగా వాంతులు అవుతున్నాయి అనుకోండి, ఒక 60 గ్రాములు చింతపండు పులుసు తాగాలి. దానికి విరుగుడు అనమాట. 60 గ్రాములు అంటే ఎంత చింతపండు, ఒక 2 తులాలు అంటే 10 నుంచి 20 గ్రాముల చింతపండు నీళ్ళలో వేసి బాగా పిసికేసి అది ఒక 60 ml ఒక పెద్ద టీ కప్ అంత తాగేశారనుకోండి, వెంటనే విరుగుడైపోయి మీ వాంతులు ఆగిపోతాయి అన్నమాట. ఈ విధంగా బ్రాంకైటిస్ మీద పనిచేస్తుంది, అజీర్ణం మీద పనిచేస్తుంది, బలం కూడా ఇది చాలా బలం. అలా అని దీన్ని తెల్లగలిజేరులాగా వాడొద్దండి, కొంచెం జాగ్రత్తతో వాడండి. దాని విరుగుడు కూడా చెప్పాను కదా చక్కగా. నేను ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే కనుక విరుగుడు వాడుకుని మీరు ఆ వాంతుల నుంచి బయటపడి ఈ గలిజేరు అంటే ఎర్ర గలిజేరు, అటుక మామిడి ఎలా వాడుకోవాలో, అంబటి మాటి కూర అంటారు కొన్ని ఏరియాలో, దీన్ని ఎలా వాడుకోవాలో చూసుకోండి. ఓకేనండి, నమస్కారం.